హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు యూఎస్ వ్లాగ్స్ చూస్తూ ఉన్నారు. సో ముందు వీడియోస్లో న్యూయార్క్లో ఉన్న మ్యూజియంస్ చూసాం. సో ఇదే అన్నమాట ఆ షిప్ మనం చూసింది. ఆ షిప్ పైన చాలా ఫ్లైట్స్ ల్యాండ్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసాం. తర్వాత సబ్మెరైన్ కూడా ఎక్స్ప్లోర్ చేసాం. సబ్మెరైన్ ఇన్సైడ్ వ్యూ. సో ఇవి రెండు కూడా చూడాలనుకుంటే దీని ముందు వీడియోస్ కనుక ఫాలో అయితే కనుక మనం ఆ వీడియోస్ని చూడొచ్చు. వాటిలో ఉన్న కంటెంట్ ఏంటంటే చాలా యూస్ఫుల్ కంటెంట్. సో ఎప్పుడు మనం చూడనివి అన్ని రకాల ఫ్లైట్లు ఒకేసారి చూడడం అనేది ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో మనం అవన్నీ చూసేసిన తర్వాత ఇక్కడి నుంచి దాదాపు ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. సో మనం 100 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. సో 100 ఫ్లోర్స్ ఎక్కి అక్కడ టాప్ వ్యూ నుంచి మీకు న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ వ్యూ ఎలా ఉండబోతుంది అనేది చూపించబోతున్నాను. మోస్ట్లీ అది ఆ బిల్డింగ్ వరకు వెళ్దాం. నెక్స్ట్ వీడియోలో ఆ ఫుల్ టాప్ వ్యూ ఎలా ఉంది, నైట్ వ్యూ ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఇక్కడ దారంతా కూడా మంచి మంచి పువ్వుల చెట్లు వేస్తున్నారు. సో ఆ పువ్వులు ఏంటంటే మనకు ఇండియాలో కనిపించినవి కొన్ని చాలా ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ మనం స్టీమర్ ఎక్కాం కదా, పక్కనంతా కూడా బోటింగ్, మనం సెల్ఫ్ బోటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి మనం పే చేసేసి సెల్ఫ్గా కూడా బోటింగ్ చేసుకోవచ్చు. చూడండి వీళ్ళందరూ కూడా అలానే చేస్తూ ఉన్నారు. సో అలా మనం ఆ స్టీమర్ దగ్గర నుంచి చుట్టూ రౌండ్ కొట్టచ్చు. ఆ పర్టికులర్ ఏరియాలో మనం ఆ టైం గంటకింత అని ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు కాసేపు. తర్వాత మనం అలా నడుస్తూ ఉంటే ఒక అతను చాలా పొడవుగా కనిపించాడు. అతను చూడండి 7 అడుగులు ఉంటాడు. ఓ నాయన, నేను చూడు చేయకాడుకుంటాం. వాడికి మోకాలు కాడికి వస్తావు బాబా. ఎట్ స్టార్ట్ అయింది తెల్ల స్మెల్, గాంజా స్మెల్ ఎట్ స్టార్ట్ అయింది. పడుకున్నాడు ఇలా గుట్లా ఊసి పడుకో. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఏరియాల్లో ఫుల్ గాంజా స్మెల్ వస్తూ ఉంటుంది. అసలు నిజంగా మనకైతే కడుపులో తిప్పుతూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే అక్కడక్కడ అది పీల్చేసి పడుకుని ఉంటారనమాట. కొంతమంది అయితే అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, అలా రోడ్ల మీద పడిపోయి ఉంటారు. మరి ఇదంతా కూడా అక్కడ గవర్నమెంట్ ఎందుకు స్ట్రిక్ట్గా చేయట్లేదో తెలియట్లేదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ హెలికాప్టర్ రైడ్కి ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు అనమాట. సో హెలికాప్టర్లో మొత్తం న్యూయార్క్ న్యూజెర్సీ టాప్ వ్యూ చూడాలనుకుంటే దానికి సపరేట్గా టికెట్ ఉంటుంది. సో పర్ ½ అన్ అవర్ 1 అవర్ అలా ఉంటుంది అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా టైమింగ్ అయితే తెలీదు. ఈ ప్లేస్ నుంచి మనం హెలికాప్టర్లో రైడ్ వెళ్ళొచ్చు. అప్పుడే ప్రణవ్ అంటున్నాడు, అమ్మ నువ్వు హెలికాప్టర్ ఇంతవరకు ఎక్కలేదు, ఎక్కాలంటున్నావు కదా, సో వెళ్ళే పనికైతే ఒకసారి అలా అందరం వెళ్దామని చెప్పి అన్నాడు. నేను మళ్ళీ ఎందుకులే, ఇక్కడ చూస్తున్నావా చాలులే, పైనుంచి ఏం చూడక్కర్లేదు అని చెప్పి, సేమ్ నా ఫ్లైట్లో ఎలా ఉంటుందో అలానే కదా ఉంటుంది అని చెప్పి చెప్పాను అనమాట. తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక, పువ్వులు అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి అనేది. అది పువ్వులు అని చెప్పలేం కానీ ఒకలాగా జస్ట్ ఒక ఫర్ లాగా ఉందన్నమాట. ఆ చెట్టు చాలా బాగా అనిపించింది. తర్వాత మెయిన్ ఏంటంటే న్యూయార్క్ సిటీ వ్యూ చాలా అందంగా ఉంటుంది. మనం నడుస్తూ ఉంటే కూడా మనకు బోర్ కొట్టదు అనమాట. సో ఇక్కడ చూడండి, జస్ట్ మన ఇండియాలో లాగానే అక్కడక్కడ మారుతి వ్యాన్లో పెట్టుకుని ఉంటారు కదా, అలాగా ఇక్కడ పెద్ద పెద్ద వ్యాన్లో పెట్టుకొని టీ కాఫీలు ఇంకా స్నాక్స్ అలాంటివి సేల్ చేస్తూ ఉంటారు. చూడండి మనం అక్కడ ఎదురుగా ఉంది కదా, ఆ టాప్ మోస్ట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాం. సో వెళ్ళబోయే ముందు ఈ అందాలంతా చూసుకుంటూ వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నామని చెప్పాను కదా. సో దారిలో చాలా వరకు మనకు ఫుట్పాత్ అంగళ్ళు అని చెప్తాం కదా, అలా స్నాక్స్ అవన్నీ అమ్ముతూ ఉన్నారు. సో అలా మేము ఆకలేసినప్పుడు అవి కొంచెం కొంచెం తింటూ అలా మొత్తానికి ఆ పాయింట్ దగ్గర అయితే పోయాం. ఇక్కడ చూడండి రాళ్ళని ఈ విధంగా చెక్కేసి పెట్టేస్తున్నారు. సో ఇక్కడ మనం కూర్చునే దానికి అనువుగా ఉంటుంది. హెలికాప్టర్ చూడండి, సో హెలికాప్టర్ రైడ్, హెలికాప్టర్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి. సో చూసేదానికి మిలిటరీ వాళ్ళ హెలికాప్టర్ లాగా ఉంది, కానీ ఇక్కడ ల్యాండ్ అవుతుంది అనమాట అది. సో ఇక్కడ ల్యాండ్ అయ్యి సో మోస్ట్లీ ఒక 10 to 12 మెంబర్స్ పడతారనుకుంటా దానిలో.
సో వాళ్ళని చూపిస్తూ మళ్ళీ వచ్చి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. సో దారంతా కూడా ఎలా ఉందో ఒకసారి చూసేయండి. తర్వాత మనం ఆ బిల్డింగ్ దగ్గరకు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ రోడ్డు మీద వాటర్ అంతా కూడా ఎలా నిలుస్తుందో చూడండి. మనమైతే యూఎస్ఏలో రోడ్లంతా చాలా నీట్గా ఉంటాయి, పలపల్లాడిపోతూ ఉంటాయి. మన ఇండియాలోనే ఇలా ఉంటాయి అనుకుంటూ ఉంటాం కదా, కానీ అలా ఏం కాదు. ఇక్కడ కూడా చాలా వరకు న్యూయార్క్లో చాలా రోడ్స్ చాలా దట్టిగానే ఉన్నాయి. సో ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టాల్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. బస్సులు కూడా చూడండి ఫుల్ కవర్ చేసేసి దానిపైన కూడా అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నారన్నమాట. సో అలాగే ఇది ఒక బస్ స్టాప్. ఇక్కడ నుంచి చాలా స్టేట్స్కి బస్సులు వెళ్ళేదానికి ఇక్కడ ఆపేసి ఉంటారు. అదేవిధంగా కొన్ని మనకు తని బస్సులు కూడా ఉంటాయన్నమాట. సో మనం ఏంటంటే ఫుల్గా దానిలో ఇల్లులాగా ఉంటుందంట, ఐ మీన్ క్యారవాన్ అనుకోవచ్చు. సో దాన్ని మనం రెంట్కి తీసుకొని అలా లాంగ్ ట్రిప్ అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అట్లా బస్సులన్నీ కూడా ఇక్కడ ఆగుంటాయి. ఇక్కడ ఏంటంటే ఈ బ్యాక్ వాటర్లో చాలా వరకు ఇక్కడ చూడండి ఎంత బాగా సముద్ర నీళ్ళలాగా ఇక్కడ కొట్టుకుంటూ ఉన్నాయో అలలకి. ఇక్కడ బిల్డింగ్లంతా కూడా నీళ్ళల్లో కట్టేస్తున్నారు, కానీ ఇవి ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటాయో తెలియట్లేదు. మా వాళ్ళైతే పాపం దగ్గర దగ్గర అని చెప్పి ఇంత దూరం నడిపించావని చెప్పి తిడుతూ ఉన్నారు. సో మొత్తానికి పిల్లలంతా కూడా కాళ్ళు నొప్పులు వచ్చి కూర్చునేసారనమాట ఇక్కడ. సో అదే మా వదిన అంటా ఉంది, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదామా ఇక్కడి నుంచి అంటే, ప్రణవ్ అంటే వద్దొద్దమ్మా ఒక 10 మినిట్స్ ఇంకా దానికోసం ఎందుకు అని చెప్పి మళ్ళీ కాసేపు కూర్చొని మళ్ళీ నడక ప్రారంభించామన్నమాట. చిన్నపిల్లలకు చూపిస్తుంది, అదిగో కనిపిస్తుంది అంట. మా ప్రణవ్ ఏంటంటే చాలా దూరం మమ్మల్ని నడిపించే తీసుకెళ్ళిపోయాడు. వచ్చేసింది అంటనే. ఇక్కడ ఏంటంటే వాటర్ దగ్గర కొన్ని బర్డ్స్ చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాయో. సో ఇవన్నీ కూడా చూస్తూ నడుస్తూ ఉంటే నడిచినట్లు కూడా తెలియదు అనమాట. సో అక్కడక్కడ మనకి ఇవంతా కొత్త కాబట్టి అక్కడక్కడ ఆగుతూ అక్కడున్న అందాల్ని ఆస్వాదిస్తూ నడిచిపోయిన శ్రమ అయితే నాకైతే తెలియలేదు. పిల్లలైతే పాపం టైర్డ్ అయిపోయినారు కానీ నాకైతే తెలియలేదు. సో అలా సరదాగా దాదాపు 1 కిలోమీటర్ నడిచాం.
ఏంది ఇది? చెప్పండి వెజలండి. ముందు ఏంటంటే పై దాకా నడుచుకుంటూ పోవచ్చు. నలుగురు కలిసి దూకేశారు పైకి పోయి. సూసైడ్, మాస్ సూసైడ్. ఈ బిల్డింగ్ అయితే ప్రణవ్ చెప్పినట్టు ఎవరో చనిపోయారని చెప్పి అలవలేదంట, కానీ మామూలుగా అయితే రౌండ్ రౌండ్ తిరుగుతూ మనం పైకి వెళ్ళి టాప్ వ్యూ చూడొచ్చు అనమాట. ఈ బిల్డింగ్ కూడా ఏదో వెజల్స్ లాగా కట్టారు, వెజల్స్ ని బేస్ చేసి కట్టారు అని చెప్పారు. ఇక్కడైతే మాకు మొత్తం కూడా రిఫ్లెక్షన్ అయ్యి చాలా బాగా అనిపించింది, ఒక మిర్రర్ వ్యూ లాగా అనిపించింది. తర్వాత అక్కడ టైర్డ్ అయిపోయి చాలాసేపు అక్కడ కూర్చొని మళ్ళీ ఇప్పుడు 100 ఫ్లోర్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నాం. సో అక్కడికి వెళ్ళాక ఆ టాప్ వ్యూ అదిరిపోయింది. సో అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మొత్తానికి ఈ బిల్డింగ్లు అన్నిటి మధ్య నడుస్తూ తల పైకెత్తుతూ ఉంటే తల తిరిగిపోతుంది అనమాట. అంత హైట్ బిల్డింగ్స్ అన్నీ ఉండడం, అవి చూడడం ఫస్ట్ సారి నాకు, కాబట్టి నాకు అలా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అలా అనిపించింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.